మధు జేటీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మధు జేటీవీ ఛానల్ ఈ రోజు ప్రస్తుతం రవీంద్ర భారతిలో ప్రజానాట్య మండలి కళా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతా ఉంది. నిజంగా ప్రజానాట్య మండలి కళాకారులు పాటలు పాడుతున్నటువంటి కళాకారులు వీళ్ళు ఈ రోజు ఇక్కడ ఈ పండుగ కార్యక్రమాన్ని వాతావరణాన్ని రవీంద్ర భారతిలో ప్రజానాట్య మండలి రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము తెలంగాణ కళా ఉత్సవాలు రవీంద్ర భారతిలో ఆనవాయితీగా జరుపుతా ఉన్నాము. కళలు అనేది ప్రజలను ఉత్తేజపరచడానికి, ప్రజా కళలు అనేది ప్రధానంగా మనం చూసుకుంటే ఈ రోజున పేద ప్రజలు కానీ మధ్యతరగతి ప్రజలు కానీ పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ప్రజానాట్య మండలి కళాకారుడు మాట ద్వారా, పాట ద్వారా, డప్పు ద్వారా కాలుకు గజ్జగట్టుకొని సమాజంలో ఉన్నటువంటి వ్యవస్థను మొత్తము ప్రజలను ఉత్తేజపరిచేటువంటి పాటలు పాడుతూ ప్రజా సమస్యలపైన అనునిత్యము అధ్యయనం చేస్తూ ప్రజానాట్య మండలి ప్రజల పక్షాన ఉండేసి పాట పాడుతూ ఉన్నటువంటి ప్రజానాట్య మండలి కళ కోసం కాదు, కళ ప్రజల కోసం అనే నినాదంతో కళ కాసుల కోసం కాదు, కళ ప్రజల కోసం అని చెప్పేసి అని ప్రజలను చైతన్యపరచు ప్రజల సమస్యలపైన చేస్తూ ఉన్నటువంటి ఈ తెలంగాణ ప్రజానాట్య మండలి మాది వరంగల్ జిల్లా సమితి. వరంగల్ జిల్లా నుండి ఒక 50 మంది కళాకారులకి రావడం జరిగింది. ఆ యొక్క జిల్లా అధ్యక్షులు రాంపల్లి నరేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి దామర కృష్ణదేవంగా జిల్లా సమితి ఆధ్వర్యంలో అంతమందికి రావడం జరిగింది. ఈ రోజున ఇక్కడ తెలంగాణ పల్లె కళలు అనే నృత్య నాటకం వేస్తూ ఉన్నాము. తెలంగాణ పల్లె కళలు నృత్య నాటకం అని చెప్పేసి అంటే మనము గతంలో మన తాతలు, మన ముత్తాతలు, మన పూర్వీకులు చేసినటువంటి బోనాలు కానీ, అదేవిధంగా యక్షగానం కానీ, అదేవిధంగా గంగిరెద్దులకు సంబంధించినటువంటిది ప్రతి ఒక్కటి మా పాట ద్వారా, మా నాటిక ద్వారా మా కాళ్ళు గడ్డగట్టేసి ప్రజల సమస్యలను అంటే గతంలో ఉన్నటువంటి కళల మొత్తము ఈనాటి సమాజానికి ఈనాటి యువతరానికి గతంలో చేసినటువంటి ఉన్నటువంటి అన్ని సమస్యలు ఈ ఉన్నటువంటి యువతరానికి కనుగొనే విధంగా ఈ తెలంగాణ పల్లెకలు చేస్తూ ఉన్నాము. దీన్ని చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ రోజున సినిమా రంగంలో చూస్తూ ఉన్నాం. మనము సినిమా రంగంలో పాటలు పాడుతూ వాళ్ళు చేసినటువంటి ఆటలు, పాటలు, డాన్సులు ఈ రోజున యువతను పక్కదో పట్టిస్తూ తల్లిదండ్రులకు దూరం చేసినటువంటి ఈ సంస్కృతిని వీడి తెలంగాణలో ఉన్నటువంటి పల్లెకలను సంస్కృతిని కాపాడాలని చెప్పేసి అని ఈనాటి యువతరానికి, యువకులకు మేము చూపిస్తా ఉన్నటువంటి తెలంగాణ పల్లెకల నాటిక. నా పేరు గన్నర రమేష్, వరంగల్ జిల్లా గౌరవ అధ్యక్షుడు. కళ్ళ కాసుల కోసం కాదు, కళ్ళ ప్రజల కోసం అనే నినాదంతో 1943లో పుట్టిన ఇప్టా ప్రజానాట్య మండలి ఆవిర్భవించి ఈరోజు తెలంగాణ ప్రజానాట్య మండలి విలసిల్లింది. కాసు కొరకు కీర్తి కొరకు కాకూడదు గాను, కాసు కొరకు కీర్తి కొరకు కాకూడదు గాను, యుక్తమోయి నీ జలం కదలాలి ఈ జనం, ఆడబోయి చైతన్యపు గీతి, ఆడబోయి జనావళి మార్పు చెందు గీతి, చైతన్యపు గీతి, ఆడబోయి చైతన్యపు గీతి, ఆడబోయి జనావళి మార్పు చెందు గీతి. కాసు కొరకు కీర్తి కొరకు కాకూడదు గాను, నీతి మాని భూతు బొమ్మ నీకుంటెట దీయకోయి, దిగజారిన విలువలకు కొత్త రంగులత్తోయి, ఆడబోయి చైతన్యపు గీతి, ఆడబోయి జనావళి మార్పు చెందు గీతి, చైతన్యపు గీతి, ఆడబోయి చైతన్యపు గీతి, ఆడబోయి జనావళి మార్పు చెందు గీతి. కాదు నటనంటే చీకటిలో చిందులాట, కాదు నటనంటే చీకటిలో చిందులాట, జనావాలిని నడిపించే
నావానికి నాకు చెందురు జన చైతన్యపు అట్లా ఎంతో మంది ప్రజా కళాకారులు ప్రజా కవులు వాళ్ళ అమూల్యమైన ప్రణదాలు చేసి ఈ కళల కోసం వాళ్ళు బతికిన చరిత్ర ఉన్నది. దానికోసమే మేము ఈ రోజు వాళ్ళ ఆశయాలు పునిపుచ్చుకొని మాకు సారథిలో నౌకరచన కూడా పోకుండా ఈ ప్రజల కోసమే ప్రజా కళలు తెచ్చడానికే మేము ఉన్నాం. ఆడేటి ఆట లేదు, పాడేటి పాట లేదు, మధ్యలో మూలబడ్డదమ్మో. ఆడేటి ఆట లేదు, పాడేటి పాట లేదు, మధ్యలో మూలబడ్డదమ్మో. నా పల్లెటూరు అంతా తెలుగుతో పల్లెటూరమ్మా. నా పల్లెటూరు అంతా తెలుగుతో పల్లెటూరమ్మా. నారే 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 వందనాలు ఎర్ర వందనాలు ఓయోగులారా త్యాగదరులారా వందనాలు మీకు వందనాలు. నా తమ్మునిట్టు యోగులు ఇక్కడ వరకు కోరినట్టి తీరులు. తమ్మునిట్టు యోగులు బ్రతక కోరినట్టి తీరులు. బద్దం ఎల్లారెడ్డిరా నారాయణారెడ్డిరా అయ్యో బద్దం ఎల్లారెడ్డిరా రావి నారాయణారెడ్డిరా. పాద పాదాన వందనం. సాయిలో పడిపోయి సంపదలో ఎదురొచ్చి పదవి పంపకాలు పల్లెంలో దొరికిన ఏప్రిల్లో బాలకి మంగని కోరి వచ్చిన సిరులను బాగా జరగతను. అయ్యో కోరి వచ్చిన సిరులను బాగానే జరగతను. అన్నలారా వీరులారా ఓసూరులారా వందనాలు వందనాలు. ఓయోగులారా త్యాగదరులారా వందనాలు వందనాలు. పేద జనులకు మంచి అసరూపమైనట్టి ఆలోచనల నుంచి కష్టపడ్డ వారి కష్టాల కడగల్లను అయ్యో కష్టాల కడగల్లను సర్వదేవర పట్లారు కామ్రేడు రామనాథం గారు. అయ్యో అన్నలారా వందనం నీకు ఎర్రెర్రని వందనం. తను పొడుగు చేతుల సక్క పాత చెప్పుల జోలు నీతి కానవాళ్ళు దారింత వారెళ్ళితే ఆరోతులు వచ్చేది. అయ్యో దారింత వారెళ్ళితే ఆరోతులు వచ్చేది. పూర్వ ముఖ్యమ సూర్యులు చీకట్లు తనమే కాగల వెలుగులు.